తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. జనాభా ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందో ఏమోనన్న దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహం రచిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ లోక్సభ స్థానాలను 50% మేర పెంచేలా వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేసేందుకు వీలుగా కొత్త రాజ్యాంగ సవరణ బిల్లు ముసాయిదాను సిద్ధం చేస్తోంది. జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాల పునర్విభజన చేపడితే తమకు రాజకీయంగా అన్యాయం జరుగుతుందని, ఎంపీ సీట్లు తగ్గుతాయని దక్షిణాది రాష్ట్రాలు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ భయాలను పోగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. 1971 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తిని యథాతథంగా కొనసాగిస్తూనే అన్ని రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలను 50% పెంచేలా కొత్త ముసాయిదాను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత జనాభా లెక్కల వివరాలు ఇంకా వెల్లడి కానందున 2011 జనాభా లెక్కల ఆధారంగానే లోక్సభ, అసెంబ్లీ స్థానాలను పునర్విభజించే అవకాశం ఉంది. ఏప్రిల్ 17న ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్సభలో 3/2 మెజారిటీ రావడంతో అది వీగిపోయింది. ఆ సమయంలో ఎన్డీఏకు 300 మంది ఎంపీల బలం ఉండగా బిల్లు పాస్ కావాలంటే 360 ఓట్లు అవసరమయ్యాయి. ఈసారి తగిన సంఖ్యాబలం ఉన్నట్లు స్పష్టమైన తరువాతే కొత్త బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుత చట్టం ప్రకారం 2027 జనాభా లెక్కల తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. అంటే మహిళా రిజర్వేషన్ల అమలు 2034 వరకు సాధ్యం కాదు. కానీ 2029 సార్వత్రిక ఎన్నికల నాటికే మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం లోక్సభ స్థానాలను ప్రస్తుతమున్న 543 నుంచి గరిష్టంగా 850కి పెంచాలని ప్రణాళికలు రచిస్తోంది. అలాగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీల్లోనూ సీట్లను పెంచి అందులో 33% మహిళలకు కేటాయించనున్నారు. ఈ స్థానాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని వివిధ నియోజకవర్గాలకు రొటేషన్ పద్ధతిలో కేటాయించనున్నట్లు తాజా ముసాయిదా బిల్లులో పేర్కొన్నారు. పశ్చిమ బంగాల్లో బీజేపీ విజయం తర్వాత తృణమూల్ ఎంపీలు పెద్ద సంఖ్యలో ఎన్డీఏకు మద్దతివ్వడం, శివసేన, యూబీటీ పార్టీకి చెందిన 6 ఎంపీలు ఎన్డీఏలో చేరడంతో లోక్సభలో ఎన్డీఏకు మద్దతునిచ్చే ఎంపీల సంఖ్య పెరిగింది. రాజ్యసభలోనూ ఎన్డీఏ బలం 3/2 మెజారిటీకి చేరువగా ఉంది. మరోవైపు ఇండియా కూటమి నుంచి డీఎంకే వంటి పార్టీలు బయటకు రావడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏలో లేని ప్రాంతీయ పార్టీలతో కూడా బిల్లుకు మద్దతు కూడగట్టే విషయంలో బీజేపీ సంప్రదింపులు జరుపుతోంది.